ఏదో మేలు చేసినటువంటి ఆ దేవుడు, నా జీవితాన్ని చక్కబరిచినటువంటి దేవుడు నన్ను దీవించమని ప్రార్థించాను. ఎన్నో మార్లు నీవు పడిపోయినప్పుడల్లా నిన్ను లేపి ఉన్నాడు దేవుడు. నీవు ఎంతో కష్టపడుతున్న సమయంలో దేవుడే నీకు దిక్కై ఒక మార్గమును చూపించాడు. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు కదా, నేను లేచి నా యొక్క తండ్రి దగ్గరకు వెళ్ళిదను, తండ్రి నీకును పరలోకమునకు విరుద్ధముగా పాపము చేసింది నేను. ఈరోజు ఆరాధన సత్ప్రసాద ప్రభువు మనల్ని స్వస్థత పరచబోతూ ఉన్నాడు. నీ యొక్క బాధల నుండి, ఇదిగో ప్రభు అంటున్నారు, నీ యొక్క వ్యాధులను బాధలను కుదుర్చువాడను నేను. నీ పాపములను తొలగించి నీకు పశ్చాత్తాపమును ప్రసాదించి నిన్ను స్వస్థతపరిచే గొప్ప దేవుడు అంటున్నాడు ప్రభు. ఈరోజు ప్రభువు అంగీ అంచును తాకితే చాలు, ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధలో ఉన్నది, ఎవరు దగ్గరకు కూడా రానియలేదు. కానీ ఆ ప్రభువు యొక్క అంగీ అంచును తాకగా స్వస్థత పరచబడింది. పక్షవాత రోగి 38 సంవత్సరాల నుంచి బెత్సాదా కొలను దగ్గర బాధపడుచున్నాడు. ప్రభు అన్నారు, నీ పడకను ఎత్తుకొని పొమ్ము అని. ఏలియా ప్రార్థించాడు, దేవుడు ఎన్నో గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. ఎలీషా ద్వారా మరణించిన కుమారుని కూడా తిరిగి లేపి ఉన్నాడు దేవుడు. ఇదిగో ఆ తల్లి ప్రభు దగ్గరికి చేరి వారికి ద్రాక్షారసం లేదు అని అడగగా, విశ్వాసి, నీ కుటుంబంలో ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, ఎన్నో వ్యాధులు, బాధలు, శోధనలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఈరోజు ఆ ప్రభువుని ప్రార్థించడం, ఆనాడు ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, ఆనాడు కొరతలు లేక సమృద్ధినిచ్చినటువంటి దేవుడు నా జీవితంలో కూడా అద్భుతములు చేయమని ప్రార్థించదము. తలి తాకగానే చిన్నారి బిడ్డ లేచి కూర్చుండేది విధముగా ఒక్కసారి నన్ను తాకుము దేవా అని ప్రార్థించదు. ఒక్క మాట పలికితే చాలు, ఇదిగో గాలి అలలు కూడా శాంతింపబడతాయి. ఆయన బిగ్గరగా ఒక్కసారి పిలిస్తే చాలు, నా జీవితంలో బాధలన్నీ తొలగిపోతాయి. ఆయన ఒక్కసారి కరుణిస్తే చాలు అంటాడు కదా, నీ కృప చాలును దేవా. అవును ప్రభు, ఎవరు ఉన్నా లేకపోయినా నాకు నీ కృప చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా. ఇదిగో ప్రభు, నీ చల్లని చూపు నా మీద ఉన్నట్లయితే, నీ కరుణా కటాక్షములు నా కుటుంబము మీద ఉన్నట్లయితే, నా కుటుంబము ఎల్లవేళలా దీవించబడుతూ ఉంది. ఆరాధించే ఆరాధ్యనీయుడా, గొప్ప దేవుడా,
యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను సహితము ఆపిన దేవా, ప్రభువా దానియేలు నిరంతరము నిన్ను ప్రార్థించి ఉన్నాడు. సింహాలు కూడా ఏమీ చేయలేకపోయాయి. నీ వాక్యములో సెలవిచ్చి ఉన్నావు, సింహపు పిల్లలు ఏ ఆహారం లేక అలమాడినను నా బిడ్డలు ఏ ఆహారము లేక, ఇదిగో వారు ఎటువంటి లోటులు లేక జీవింతురు అని పలికి ఉన్నావు. ప్రభువా, ఈరోజు మీ ధరించి అడుగుచు ఉన్నాము. నీవన్నాము కదా, ప్రార్థనలో అసాధ్యమైనది ఏదీనూ లేదు అని. ఇదిగో ప్రభువా, నీవన్నావు కదా, నేను లేక నీవు ఏమి చేయజాలో అని. అవును ప్రభువా, నీవు లేకుండా ఏమి చేయజాలము. నీవు లేకుండా మేము మా జీవితాన్ని జీవించలేము. అందరము ప్రార్థించదము, నోరు తెరిచి ఆ ప్రభుని అడుగుదాము. నీ గుండెల్లో బాధని, నీ చూపులో ఆ కొరతను దేవునికి చెప్పుకుందాము. దేవునికి చెప్పుకోవడానికి సిగ్గుపడవలదు. అన్నా దేవాలయంలో ప్రార్థించిన ఎడలా అన్నాకు దేవుడు సమూయేలును ప్రసాదించాడు. నీకు ఏ విధముగా ప్రార్థన చేయాలి, నోరు తెరిచి యేసయ్యను ప్రార్థించు. నీవు ప్రభువుకు ఏది చెప్పుకున్నా ఆ ప్రభువు మొరను ఆలకించే దేవుడు అని మాకు వాక్యంలో సెలవిస్తున్నాడు. అందరము నోరు తెరిచి మనసారా తండ్రి అని పిలుద్దాము, యేసు అని పిలుద్దాము. నీ గుండెల్లో ఉన్నటువంటి బాధను తొలగించమని అడుగుదాము. ఇదిగో అడుగుడి నీకు వసకబడును అన్నారు ప్రభు. ఈరోజు మనసు తెరచి, నోరు తెరచి, హృదయము తెరచి, గుండెలను తెరచి, జీవితాలను తెరచి, మన ఆత్మీయ కనులను తెరచి నీకు నచ్చిన శైలిలో ప్రార్థించు. ఏమి చేయాలో తెలియదు ప్రభువా, ప్రార్థించు. నీవు ఆనాడు ఏకాంతముగా ప్రార్థించావు. నన్ను స్వస్థపరచుము, నీ చిత్తమైనచో నన్ను లేవనెత్తుము, నీ చిత్తమైనచో నన్ను బలపరచుము, నీ చిత్తమైనచో నన్ను స్వస్థపరచుము, నీ చిత్తమైనచో క్షమించు, లేవనెత్తు. నీ చిత్తమైనచో నన్ను లేవనెత్తుము, బలపరచు. చిత్తమైనచో నన్ను బలపరచుము. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా. పరలోకము నుండి ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి, ఇందులో మాధుర్యము నిండి ఉన్నది.
అద్భుత దేవ ద్రవ్యాలను ద్వారా నీ పాటల జ్ఞాపక చిహ్నములు మా కోసంగా చిత్తగించిందిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మన మధ్యకు దివ్య ప్రసాద ప్రభు ఊరేగింపుగా ఆనాడు ఇదిగో దావీదు ఏ విధముగా అయితే దీవించబడ్డాడో ఆశీర్వదించబడ్డాడు, ఏ విధముగా అయితే ఇదిగో అందరూ కూడా స్వస్థత పరచబడ్డారు.
స్తోత్రం